చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. టమాటాలు చికెన్కి అండ్ బిర్యానీకి టమాటో, తర్వాత పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, తర్వాత చికెన్కి అండ్ బిర్యానీకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కరివేపాకు, కొత్తిమీర. ఇదేమో కర్రీకి, చికెన్ కర్రీకి, ఇది బిర్యానీకి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మెంతి లీవ్స్, ఇంకా నెక్స్ట్ పుదీనా లీవ్స్. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఏంటంటే రెండిటికి, కర్రీకి అండ్ బిర్యానీకి రెండిటికి చేస్తా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటే మనకి కర్రీ అయినా బిర్యానీ అయినా చేసుకున్నప్పుడు మనకు టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకే ఎప్పుడప్పుడే చేస్తాను. బియ్యం వేసిన తర్వాత బిర్యానీకి మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి, ఎందుకంటే మనకి రైస్ అయినప్పుడు అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది అనమాట. బిర్యానీ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. హాట్ వాటర్ వేసుకునేటప్పుడు అందులో వాటర్ వేడి చేసుకొని దించేసిన తర్వాత నిమ్మ చెక్క వేసుకోవాలి. హాట్ వాటర్ పొయ్యి మీద ఉంటుండగా నిమ్మ చెక్క వేయకూడదు, ఎందుకంటే వేరే దానికి వెళ్ళిపోద్ది, మనకి హెల్త్ కూడా పాడవుద్ది. అందుకని అలా వేయకుండా వాటర్ దించేసిన తర్వాత మనం నిమ్మ చెక్క పిండుకొని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.